అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ది అడ్వెంచర్ ఆఫ్ బ్రోస్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేరేడుకాయలకు వచ్చాము. నేరేడుకాయలన్నీ ఈ చెట్లు అన్నీ రేవలాడగా ఇక్కడనే ఉన్నాయి. సరిపోతాయి మనకి. వెంకయ్య అన్న కూడా పంపించేదానికి. చూడండి ఎన్ని నేరేడుకాయలు లేవు. धूप टूट के कांच की तरह चुप गई तो क्या अब देखा जाएगा, आंधी आ गई दिल में है मेरे, चुप गई तो क्या अब देखा जाएगा, दिल है टूटा मेरा, मैं इश्क जला कर आ गया, दिल है टूटा मेरा, मैं इश्क जला कर आ गया, निसा गा सा निसा गा रे सा निसा गा रे सा निसा, आसमान में उड़ान है धड़कन धड़कन सुरूर में, निसा गा सा निसा गा रे सा निसा गा रे सा निसा. ఈ రోజు మనం నేరేడు పళ్ళు కోయడానికి వచ్చాం. ఇంకా మొదలెడదామా? ఆగస్టు నెల మొదలు పెట్టగానే నేరేడు పళ్ళకి మొదటి కాపుకి మేమేనండి వచ్చింది. నేరేడు పళ్ళు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. రెండు కాయలు ఫస్ట్ పోనీ వేసేద్దాం. కవర్ నింపేసి ఇంటికి పోవాలి. కవర్ నువ్వు తీసుకుంటే ఎట్లా? హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేరేడుకాయలు ఉన్నాయి. పైకి ఇక నేరేడుకాయలు ఉన్నాయి. ఇవన్నీ తీసుకొని ఈరోజు నేరేడుకాయలు తీసుకొని కవర్ నింపేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం. ఈ నేరేడుకాయలన్నీ పొండికాయలు ఈ సీజన్కి మన అన్నకి రిలేటివ్ అన్నకి ఇస్తామని చెప్పాను కాబట్టి సరే అన్నకి అందించేద్దాం. ఫ్రెండ్స్, నాకైతే మాత్రం పైన చెట్టు మీద ఉన్న కాయ కంటే కింద పడ్డ కాయలు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అదే టేస్ట్గా ఉంటుందని ఫీల్ అవుతాను. చూద్దాం, వాడు ఫస్ట్ ఏరుతాడో నేను ముందు ఏరుతాను కాయలు. సరే, కొమ్మంతా ఊగలాడుతుంది. ఇంకో చెట్టు ట్రై చేద్దాం. అరే, నువ్వు దూకినప్పుడు ఒక కాయ కింద పడిందిరా. చూద్దాం, ఈ చెట్టును ఊపితే ఒకటైనా పడుద్దో లేదో చూద్దాం. ఊపి ఊపి సామాన్ అంతా అవుతుంది కానీ ఒక కాయ అయితే పడడం లేదు బాబు. ఇంకో చెట్టుకి వెళ్దాంలే. ఇద్దరమే తూంబాస్తాలంత మాత్రం ఉంటుంది. చిన్న మనుషులమా చిటుకు మనుషులమా? దగ్గర దగ్గర 90 కిలోల మనిషిమి. ఎక్కితే దిగలేకపోతే ఉంటుంది, దిగితే ఎక్కలేకపోతుంటిమి. ఏంటో మా బాధ. మేము నేరేడు పళ్ళకి వచ్చాం. మళ్ళీ ఎలాగైనా టార్గెట్ ఏంటంటే కవర్ ఎలాగైనా నింపుకొని వెళ్ళాలి. ఈ చెట్టు ఏదో ఒక రోజు చిన్నదిగా ఉంది, ఎక్కే ప్రయత్నం చేస్తాను. మనం చెట్టు మీదకి ఎక్కి 4 కాయలు ఎలా తినాలో మీకు నేర్పిస్తారండి. ముందుగా కాలు పైన పెట్టుకొని అందిన కాయ మాత్రమే తినాలి. చూడండి, మనకు అందిన కాయలు ఇయ్యాను. అవునండి, ఒక్క నిమిషం. గ్రాఫిక్స్లో తీసాక చూడండి, చాలా బాగుంది. ఈ కాయలు ఎందుకు పోయలేదంటే ఇది ఇత్తనమే, కండ ఆడలేదు కాబట్టి గెలిపారు. కరెక్ట్గా చూడండి, మేక పెంటుకలు ఎలా ఉండే అలా ఉండే కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్. చెట్టు లెక్క గలవా పునరహరి పుట్ట లెక్క గలవా, చెట్టు లెక్క గలవా పునరహరి పుట్ట లెక్క గలవా, చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా, పునరహరి చిగురు కోయగలవా, చెట్టు లెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే, చెట్టు లెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే, చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే, ఓ చెంచిత చిగురు కోయగలనే. ఉరకలేయగలవా పునరహరి పరుగులెత్తగలవా, ఉరకలేయగలవా పునరహరి పరుగు
ఉరకలేయగలనే ఓ చెంచిత పరుగులెత్తగలనే ఉరకలేయగలనే ఓ చెంచిత పరుగులెత్తగలనే ఊడపట్టు. ఇప్పుడు ఇది ఊపే సమయం. మనం ఎంత బాగా ఊపితే కాయలు అంత బాగా కింద రాలుతాయి. ఒక్కసారి మనం ఊపడం మొదలు పెడితే మనకంటా బాగా ఎవడు ఊపలేడు అనే విధంగా ఊపుతున్నాను. తెలుసు కదా, మనం ఊపిడి కాయలన్నీ కింద రాలుతున్నాయి. చూడండి, వేరాలి, బాగా వేరాలి. వేరితే దొరకందంటూ ఏ కాయ లేదు అనే నియమం మనం ఇప్పుడు పాటించాలి. మా తమ్ముడు చెట్టు ఊపుతుంటే ఏదో ఆకలి మీద ఉండి ఏనుకొచ్చి చెట్టు ఊపుతున్నట్టు ఉంది, కానీ మనిషి ఊపినట్టు అయితే లేదు. వద్దు, నీ వల్ల అది ఎక్కద్దు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉండే చెట్లన్నీ నేరేడుకాయలు ఏరే కదా. ఇదిగో నేరేడుకాయలు చూడండి ఎట్లా వచ్చింది. చూడు ఎన్ని ఏరేవు మొత్తం. ఈ పళ్ళన్నీ కడిగి ఇంటికి పోయి ఉప్పు వేసుకొని నానబెడదాం. ఒక చిల్లులో ఉండే దబర తీసుకొని అందులో నేరేడు పళ్ళన్నీ పోసి వాటర్తో బాగా క్లీన్ చేస్తున్నానండి. ఎందుకంటే మన కింద పడ్డవి కూడా ఏరాం కదా, రాళ్ళని పోయేంత వరకు నేను కడుగుతున్నాను. 1-50 సార్లు కడగడం మంచిదే కదా. శుభ్రం చేసుకున్న తర్వాత వేరొక గిన్నెలో తీసుకుంటున్నానండి ఉప్పు వేసి నానబెట్టుకోవడానికి. అలా చేయడం వల్ల ఏదైనా పురుగు అటువంటి ఏమైనా ఉంటే ఆ ఉప్పు నీటికి బయటకు వచ్చేస్తాయి. అన్ని పళ్ళు మునిగేలాగా నీళ్లు పోసుకొని పెట్టుకోవాలండి. నాకైతే ఏ పురుగు రాలేదు, అందువల్ల చూపించలేదు. ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పు నీరు వంపేసి ఇంకా తినేయడమే, లేట్ లేదు. ఒక చెల్లులు గిన్నె తీసుకొని నీళ్ళన్నీ వంపేసుకుంటున్నానండి. కింద పెట్టుకుంటున్నాను. నేరేడు పళ్ళు కడిగిన తర్వాత ఇంకా మంచి రంగులో కనబడుతున్నాయండి. చెప్తా ఇందులో ఉప్పు కారం చల్లుకొని తింటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట మాత్రం కొట్టండి. అరే ఇలా అయితే ఎలా మరే? చక ఒక పైన స్టార్ట్ చేద్దాం బ్రదర్. ఏ ప్రశ్నైనా దొరికేను ఒక ఆన్సర్. చక